నమస్తే. తమిళ వెట్రి కలగం అనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ప్రస్తుత సూపర్ స్టార్ సి జోసెఫ్ విజయ్. ఆయన ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి. 2024లో ఇప్పుడు పార్టీ అనౌన్స్ చేశారు. 26లో ముఖ్యమంత్రి అయిపోయారు. కోర్స్ కూటమి, కాంగ్రెసు, వీసీకే ఇలాంటి పార్టీలతో అయ్యారు. అయితే ఇక్కడ ఆ పార్టీకి చెందిన చాలామంది ఎక్కువగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్సు లేదా విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించి కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే వ్యక్తులు ఎక్కువ మంది సీట్లు పొందారు. వాళ్ళు సీట్లు పొందే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళందరూ గెలిచారు కూడా. సో ఆ గెలిచిన వాళ్ళకి బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళందరికీ కూడా విజయ్ మంత్రి పదవి ఇచ్చారు. అందులో టీవీకే నుంచి మన హ్యూమన్ రిసోర్స్ సంబంధించిన ఎమ్మెల్యే మినిస్టర్ అనుకుంటా ఆయన శరత్ కుమార్ అని ఇచ్చారు. సో ఆయన విజయ్కి వీరాభిమాని. ఆయన చెంగల్పట్టు జిల్లాకు చెందిన వ్యక్తి. అది శరత్ కుమార్ అనగానే మన నటుడు రాధికా శరత్ కుమార్ అని వచ్చారు. ఆయన కాదు, ఈయన వేరే. అయితే ఈ శరత్ కుమార్ గారు ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటంటే, రేపు 2029లో జరిగే జాతీయ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎంపీవి వాటికి ఖచ్చితంగా అందులో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది. పైపెచ్చు దేశ రాజకీయాల్లో టీవీకే పార్టీ చక్రం తిప్పబోతుంది. ఆ తరువాత టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇది వినగానే నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే, ఆ మధ్యన ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి గురించి సంబంధించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోక్కర్లేదని చెప్పి ఒక అభిమాని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద ఒక ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటైతే ఒక 1000 రకాల ట్రోల్స్, ఎటకారాలు, కామెడీలు అన్నీ వచ్చాయి. అంటే వాడు పిచ్చ అభిమానం, పిచ్చి కూడా కాదు, పిచ్చ నెక్స్ట్ లెవెల్. సో అలాగే ఇక్కడ కూడా టీవీకే విజయ్కి ఉండే పిచ్చ అభిమానిగా ఉండే ఈ మినిస్టర్ శరత్ కుమార్ గారు ఈ కామెంట్ చేశారు. అయితే చేస్తూ ఏమన్నాడు ఆయన, సౌత్ అంటే నార్త్ వాళ్ళకి చిన్న చూపు ఉంది, తర్వాత నార్త్లో చక్రం తిప్పాలి, నార్త్లో జెండా ఎగురవేయాలి, మన సత్తా చూపించాలంటే ఒక్క తమిళ వాళ్ళ వల్లే సాధ్యం. ఎందుకంటే ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడున్నప్పుడు, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు 19 తర్వాత ఇప్పుడు ఒకసారి, ఈ 2 సందర్భాల్లో తమిళనాడులో పార్టీలకు అతీతంగా లెఫ్ట్ పార్టీలతో సహా అందరూ చెన్నైలో ఒక పెద్ద ఆడిటోరియంలో మీటింగ్ పెట్టుకున్నారు. దానికి సినిమా నడిగర్ సంఘం నుంచి కూడా కొంతమంది ప్రముఖులు వచ్చారు, హాజరయ్యారు. అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, పొలిటికల్ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా వచ్చారు. డిఎంకే, ఏడిఎంకే, అప్పటికి టీవీకే లేదు కాబట్టి కాంగ్రెస్, వీళ్ళందరూ వచ్చి అక్కడ తీర్మానించుకునేది ఏంటంటే, ఆ 2 సందర్భాల్లో కూడా మొదటిది 2006లో 2007లో ఒకసారి తీర్మానం చేసుకున్నారు. ఇప్పుడు మొన్న ఎన్డీఏ కూటమి 2019 తర్వాత కూడా, కరోనా ముందు నాకు సరిగ్గా గుర్తులేదు, అప్పుడు కూడా ఒకసారి మీటింగ్ చేసుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏదైనా ఉండని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా ఉండని, మొదటి ప్రాధాన్యత తమిళవాడు అంటే అరవవాడు. అంటే వాళ్ళకి ఎంత భాషా అభిమానమో చూడండి. తమిళవాడు సత్తా అనేది దేశం, ప్రపంచం నలుదిశలా వ్యాప్తి చెందాలి. ఇప్పటికే తమిళ్ భాషా ప్రాతిపదికన గల దేశాలు ఉన్నాయి, తెలుసా మీకు? శ్రీలంక జాతీయ భాష అంటే తమిళ్లో ఒక అదేదో లిపి ఉంటుంది, అది కొంచెం దాని తమిళ్ పోలే ఉంటుంది. అంటే మనకి తెలుగులో ఎన్ని రకాల మాండలికాలు, యాక్సెంట్లు ఉన్నాయో ఆ టైపు శ్రీలంక తమిళ్ ఒకలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ సింగపూర్లోనో మలేషియాలో కూడా తమిళ్ అధికార భాషల్లో ఒకటి. చూసారా వాళ్ళు సత్తా ఎలా ఉందో. సరే, ఇవన్నీ పక్కన పెడితే, సో కేంద్రంలో కానీ రాష్ట్రం, ఎస్పెషల్లీ కేంద్రంలో పార్టీ ఏదున్ని, కూటమి ఏదున్ని, తమిళకి ప్రాధాన్యత రావాలి, ప్రాజెక్టులు రావాలి. తమిళనాడు అంటే తమిళవాడు తోపురా అనిపించుకోవాలి. ఇదే వాళ్ళ కాన్సెప్ట్. తీర్మానం చేసుకున్నారు. ఈవెన్ సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు పార్టిసిపేట్ చేశారు, సెంట్రల్లో కూటమి ఉన్నప్పుడు బీజేపీ నాయకులు కూడా పార్టిసిపేట్ చేసి తమిళకి అంతగా వాళ్ళు చేసుకునే మనుషులు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరో మాట్లాడింది ప్రధాని అవుతాడనేది సిల్లీ కామెంట్ అనుకోండి. బట్ అక్కడ విజయ్ అవుతాడనే దానికి మాత్రం చాలామంది సీరియస్గానే ఉన్నారట. ఎందుకంటే వాళ్ళు పిచ్చి కూడా కాదు, పిచ్చగా అభిమానిస్తారు. వాడిని అభిమానించాడంటే వాడు వ్యక్తిగతం అనవసరం. వీడికి ఆయనకి త్రిషా గారితో సంబంధాలు ఉన్నాయా, లేదంటే 2వ పిల్ల, 3వ పిల్ల, ఇవేవి చూడరు. లోకమంతా కోడే కూసినా అనవసరం.
అలాంటి ద్రవిడ రాజకీయాలు ఉంటాయి అక్కడ అల్టిమేట్గా తమిళ ఓడు జెండా పాతాలి. సో మొన్న ఇండియా కూటమికి మద్దతిస్తూ మహిళా బిల్లుకి ఏదైతే యాంటీగా ప్రవర్తించారో జోసెఫ్ విజయ్ కూడా, అలాగే ఇదే జోసెఫ్ విజయ్ కేంద్రంలో మనకు రావాల్సిన నిధులు సరిగ్గా రాకపోవడం, మీరు చేసే పద్ధతి సర్ ద్వారా కొన్ని రకాలు తొలగించేది కరెక్ట్ కాదు అనడము జోసెఫ్ విజయ్ ఇండైరెక్ట్గా భాజపా పక్షాలతో కూడిన ఎన్డీఏ కూటమికి అప్పుడప్పుడు చురకలు పెడుతున్నారు. సో ఇలా చురకలు పెట్టడం వల్ల భాజపాయేతర పార్టీలన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి నడిపించి మాట్లాడి ఒక థర్డ్ ఫ్రంట్, ఒకప్పుడు ఏదైతే ఫ్రంట్ ఉందో అలాంటిది ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనలు ఉన్నట్టుగా అక్కడ మనకి టీవీకే పార్టీ మంత్రి శరత్ కుమార్ చెప్పిన స్పీచ్ బట్టి అర్థమవుతుంది. అలా కాకుండా ఇప్పటి వరకు భారతదేశానికి సౌత్ నుంచి అయిన ప్రధానమంత్రులు చాలా కొద్దిమంది, చాలా అంటే ఒక పివి నరసింహారావు గారు కానీ, లేదంటే దేవగౌడ గారు కానీ, అలాగే కొద్దిమంది ఉన్నారు నాకు తెలిసి లిస్టులో. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకో ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళకి ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎంత అన్యాయం చేస్తున్నారని అంటే, ఎప్పుడో దేవగౌడ గారు ఫ్రంట్ పార్టీ ఉన్నప్పుడు వరుసగా అయ్యారుగా, దేవగౌడ గారు, విపి సింగ్ గారు, చంద్రశేఖర్ గారు, ఇవందరూ అయినప్పుడు దేవగౌడ గారు కూడా 1 year అంతా చూశారు, 96 to 97 మధ్యలో ఎప్పుడు. సో అప్పుడైనా సౌత్ ఇండియాకి చెందిన పర్సనే ప్రధానమంత్రి అయ్యారు. మరలా 96, 97 తర్వాత ఇప్పుడు ఇది 2026, 27 అంటే ఆల్మోస్ట్ 30 ఏళ్ళు. 30 ఏళ్ళు సౌత్ నుండి ఒక్క వ్యక్తి కూడా కేంద్రంలో చక్రం తిప్పలేకపోయాడు ప్రధానమంత్రి స్థాయిలో. వాళ్ళ ఉద్దేశం అది. సో నెక్స్ట్గా 29 కాకపోయినా మళ్ళీ ఎలక్షన్కైనా ఖచ్చితంగా తమిళ నుంచి టీవీకే విజయ్ చక్రం తిప్పుతాడు. చాలా జాగ్రత్తగా, అంటే పార్టీ పెట్టిన 2 ఏళ్ళకే, సంవత్సరంన్నరకే గవర్నమెంట్ ఫామ్ చేసేసి పూర్తిగా క్యాన్వాసింగ్ చేయకుండా ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ లాంటి వ్యక్తులు కూడా, అంటే డిఎంకే కాంగ్రెస్ ఎంత సఖ్యతగా ఉండేవి, అటువంటి డిఎంకే నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చి మరి విజయ్కి మద్దతు ఇచ్చిందంటే విజయ్ సత్తా ఏంటో తెలుసా అన్నట్టుగా ఆ మంత్రి చెప్పారు. సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, కానీ దానికి కనిపించే గ్రౌండ్ వర్క్ చాలా కీలకంగా మారబోతుంది. సరే, ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా? అవ్వాలంటే ఖచ్చితంగా థర్డ్ ఫ్రంటో ఫోర్త్ ఫ్రంటో అవ్వాలి తప్ప స్వచ్ఛందంగా అవ్వలేరు. అవి తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లా ఉంటాయి. బట్ భాజపా ఇంత స్థాయికి ఎలా వచ్చింది? 2 ఎంపీలతో ప్రారంభమైన ప్రస్థానం ఈరోజు యావత్ 28 రాష్ట్రాల్లో కూడా విస్తరించగలిగింది భాజపా. ఎన్నేళ్ళు పట్టింది? మరి అప్పుడు విజయ్కి ఎన్నేళ్ళు పడుతుంది? మీరే చెప్పండి.